నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే గాడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు, ఆర్టీఓ గారు, ఉద్యాల మల్లయ్య గారు, రాజులాల్ యాదవ్ గారు, శ్వేత గారు, వేదికపై ఉన్న సీనియర్ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడికి బస్తీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ప్రజలందరికీ మొదటిసారి నమస్కరిస్తాను. నేను ఎందుకంటే జనాలలో ఒక మెసేజ్ పోయేది చాలా అవసరం ఉన్నది. ప్రత్యేకంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాలు, 6 గ్యారెంటీలతో పాటు ఇవాళ సన్నబియ్యం గురించి తీసుకున్న కార్యక్రమాన్ని పెద్దలు ఉత్తమ్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన మంత్రి పదవి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం తెలంగాణలో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమానికి పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు. మన ప్రజలకు మంచి రైస్ ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నారు. నేను ప్రజలకు కూడా ఒక విశ్వాసం తీయదలుచుకున్నాను. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఏమన్నా అవకతవకలైతే మొమాటం అయ్యేది అవసరం లేదు, ఇన్స్టెంట్ గా యాక్షన్ తీసుకుంటారని మీ అందరికీ ఒక విశ్వాసం అనిపిస్తున్నా. నేను ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు వాళ్ళున్న బాధలను దూరం చేయడానికి ప్రత్యేకంగా రకరకాలుగా జనాలు ఏమేమో మాట్లాడుతున్నాం. నేను అందరితో మనవి చేసుకునేది ఏంటంటే, దాని గురించి పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే బాధ్యత నాకు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలి. ప్రజలకు ఇప్పటిదాకా ఏమేమి చేసినా అనే సమస్య గురించి కూడా చెప్పే బాధ్యత నాకు. మీరందరూ ఇన్ని రోజులు ఒక్కబట్టేది నాకు 15 నెలల సంది చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రత్యేకంగా ప్రజలందరికీ ఒక వినతి పత్రం కింద ప్రిపేర్ చేసి అది తొందరగా ఇప్పించే కార్యక్రమాన్ని పెట్టుకున్నా. కొంచెం వెయిట్ చేయండి. బహుశా జూన్ జూలై లోపల మాకు వచ్చే డెవలప్మెంట్ కార్యక్రమాలలో ఏదైనా గ్యాప్స్ ఉన్నాయి, ఇప్పటిదాకా ఎన్నైనా పనులు, అన్నిటి గురించి దానికి డిస్క్రిప్షన్ ఇచ్చి ప్రజలకు అందరికీ చెప్తాం. మా పార్టీ క్యాడర్ని అందరికీ మరొకసారి మనం చేసుకుంటున్నాం. మనం చేసిన పనుల గురించి మార్కెట్లో చెప్పుకునే బాధ్యత ఉన్నది మనకు. పబ్లిసిటీ అనేది సరిగ్గా అయితే లేదు. సోషల్ మీడియాలో ఇంకా పెద్ద ఎత్తున మనం డెవలప్ కావాలి. నిన్న కూడా నేను ఢిల్లీకి పోయి మా ఉన్న ఇన్ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారితో మాట్లాడినప్పుడు కూడా ప్రత్యేకంగా చెప్పిన, అమ్మ సోషల్ మీడియాలో మనం చాలా ఇంప్రూవ్ కావాలి, పబ్లిసిటీ అయితే లేదు, చేసిన పనుల గురించి చెప్పుకోనికి మన కార్యక్రమాన్ని డౌన్ అయింది. దీన్ని పెద్ద ఎత్తున మనం ప్రోగ్రెస్ చేసే బాధ్యత ఉన్నది. నేను ప్రెస్ సోదరులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి కోఆపరేట్ చేయండి. సోషల్ మీడియాలో ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, మేము చేసే మంచి పనుల గురించి ప్రత్యేకంగా ప్రజలకు తీసుకుపోమని పదే మీ అందరినీ కోరుకుంటున్నా. నేను ఇంకొకటి, కలెక్టర్ గారు ఈ ప్రెస్ సోదరులది ఏదో ప్రస్తుతం రిక్వెస్ట్ ఉందంట, ఒక భూమి ఉందంట, దాని గురించి మనం దాన్ని టేకప్ చేసే బాధ్యత ఉన్నది. వీళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేసే బాధ్యత కింద మీరు కొంచెం టేకప్ చేస్తే నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటా ప్రెస్ నేను మాట్లాడుతున్నాను రోడ్లకి ఓకేనా కదా, ఓకేనా కొద్ది ఎట్లా నేనేం పోవాలా? గవర్నమెంట్ ఏరే కదా మనం ఇస్తున్నాం కదా, ఉన్నది కదా, అట్లనే పబ్లిసిటీ కూడా చేయమంటున్నా, చేస్తలేరు కదా. కరెక్టా? పబ్లిసిటీ చేయండి, గివ్ అండ్ టేక్ పాలసీ పెట్టుకోండి. నేను ఎమ్మెల్యేగా ఉండి గివ్ అండ్ టేక్ చేస్తా, మీకేం ఇబ్బంది పెట్టా, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తా అని మీ అందరితో ఓపెన్ గా చెప్తున్నా. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే చెప్పలే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కూడా మన సాటి వెల్లంపల్లోనే కదా, అందరం ఒకటే కదా, కరెక్టా రాంగా? దాన్ని కాపాడుకొని నేను మీకు కాపాడే బాధ్యత నేను ఇస్తున్నా. ఈ సన్నబియ్యం గురించి ఈ రోజు ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ చేసినందుకు పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నాను.